ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ నేతను ఆహ్వానించారని చెబుతున్నారు జీవన్ రెడ్డి అనుచరులు. ప్రస్తుతం జీవన్ రెడ్డి కేటీఆర్ కు టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో తనకు గౌరవం లేదంటున్నారు జీవన్ రెడ్డి. గౌరవం లేని చోట కొనసాగడం ఎందుకంటూ అనుచరులతో చర్చించారు. సన్నిహితులు ఆప్తులతో చర్చల తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామాపై త్వరలోనే జీవన్ రెడ్డి అధికారికంగా ప్రకటిస్తారంటున్నారు ఆయన అనుచరులు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నారు, కేటీఆర్ తో టచ్ లో ఉన్నారు, కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు అంటూ కూడా ఎన్నో వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అక్కడ ఏం జరుగుతోంది? జీవన్ రెడ్డి నిజంగానే పార్టీ మారబోతున్నారా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రేఖ, జీవన్ రెడ్డి పార్టీ మార్పు పైన ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితి లోపల కూడా ఈ శ్రీరామనవమి లోపు పార్టీ మారతాడని చెప్పి ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఇదే విషయాన్ని జీవన్ రెడ్డి తన అనుచరులకు పార్టీ మార్పు పైన క్లారిటీ ఇచ్చేసేటట్టు అని చెప్పి అయితే ప్రచారం అయితే హోరందుకుందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి పార్టీ మార్పు పైన ఇటు సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు దాదాపుగా 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు కారేకపోతున్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల జరిగినటువంటి మార్పులు ఇటు జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు సంకేతాలు అని చెప్పి తెలుస్తున్నది. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ లోపల జరిగినటువంటి పరిస్థితులు మార్పులు, ఎందుకంటే తనకు ఇటు ఆపోజిట్ గా పోటీ చేసినటువంటి సంజయ్ కుమార్ ను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండడంతో ఇది జీవన్ రెడ్డి అప్పంచెల్లి కూడా అసంతృప్త జ్వాలలతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తనకు వీలు చిక్కినప్పుడల్లా ఇటు కాంగ్రెస్ అధిష్టానం పైన సంజయ్ కుమార్ పైన విమర్శల బాణాలు ఎక్కిపెడుతున్నటువంటి జీవన్ రెడ్డిని మొదట కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రయారిటీ ఇచ్చి బుజ్జగించేటువంటి పని కూడా చేసింది. స్వయంగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమారు, సీనియర్ నేత మధు యాష్కి జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డిని కూడా బుజ్జగించారు. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం లోపల ఇటు జీవన్ రెడ్డిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. జీవన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా గానీ కాంగ్రెస్ పార్టీ లెక్కలోకి తీసుకోకపోవడంతో పాటుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కు అత్యధిక ప్రయారిటీ ఇవ్వడంతో ఈ విషయాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అతనికి అత్యధిక ప్రయారిటీ ఇవ్వడం, మున్సిపల్ ఎన్నికల లోపల కూడా అతడు చెప్పినటువంటి వారిని చైర్మన్, వైస్ చైర్మన్ చేరవడంతో తాను ఇన్ని ఏళ్ళు 40 ఏళ్ళు కూడా తనకు గతం లోపల బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చినా గానీ తను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నా గానీ ఎట్టి పరిస్థితుల లోపల కూడా వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పెట్టినటువంటి వాళ్ళు ఆహ్వానించినా గానీ కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లోకి వెళ్ళకపోవడంతో పాటుగా ఇప్పుడు ఏకంగా తనకు అత్యధిక ప్రయారిటీ లేకపోవడంతోనే పార్టీ మార్చుకో ఉన్నట్టుగా అయితే నిర్ణయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితి లోపల కూడా శ్రీరామనవమి లోపు పార్టీ మార్పు ఉంటుందని చెప్పి అయితే సంకేతాలు ఇచ్చారు. శ్రీనివాస్, గతంలో కూడా ఎన్నో సార్లు జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉండడము, అలగడము, కాంగ్రెస్ నేతలైనటువంటి కొంతమంది ముఖ్య నేతలంతా కూడా వారి ఇంటికి వెళ్లి తనను సముదాయించడం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఎన్నోసార్లు ఈ విధంగానే వార్తలు వస్తున్నాయి, తను పార్టీ మారబోతున్నారు అంటూ కూడా. ఈసారి కూడా ఇటువంటి వార్తలే మరి వస్తున్నాయి, కేటీఆర్ తో టచ్ లో ఉన్నారు అని. సో దీనికి సంబంధించిన నిజాలు ఏంటి? ఖచ్చితంగా గతం లోపల కూడా ఇటు పార్టీ మారుతున్నట్టుగా అయితే సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, కార్యకర్తల ప్రచారం జరిగినా కానీ అప్పుడు జీవన్ రెడ్డి స్పందించలేదు. కానీ ఇటీవల ఒక మీడియా సమావేశం లోపల ఇటు రిపోర్టర్లు అడిగినటువంటి ప్రశ్నకు పార్టీ మారబోతున్నట్టు అయితే సంకేతాలు ఇచ్చినటువంటి ఆనవాళ్లే కనబడ్డాయి. ఇప్పుడు దానికి అనుకూలంగానే ఇటు 4-5 రోజుల నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డితోని ఇటు గులాబీ అధినేత కేసీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా టచ్ లోకి రావడం, ఇటు గులాబీ పార్టీకి రావాలని చెప్పి ఆహ్వానించడంతో ఇటు సంచలన నిర్ణయం తీసుకునే విధంగా అయితే జీవన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నది. అతని యొక్క అడుగులు ఇప్పుడు బీఆర్ఎస్ వైపుగా వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా శ్రీరామనవమి పండుగ లోపు పార్టీ మార్పు ఉంటుంది అని చెప్పి ఇప్పటికే జీవన్ రెడ్డి తన ఎవరైతే ముఖ్య ఉన్న వారికి సమాచారం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. రేఖ, శ్రీనివాస్, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి జీవన్ రెడ్డి సీనియర్ నేత. సో అటువంటి నేతను కోల్పోవడానికి కాంగ్రెస్ ఇప్పుడు సిద్ధంగానే ఉంది అనుకోవచ్చా? మళ్ళీ కాంగ్రెస్ నేతలను ఎవరినైనా ముఖ్య నేతలందరినీ కూడా మళ్ళీ రాయబారానికి పంపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
జీవన్ రెడ్డి అలకబూనినప్పుడు రాష్ట్ర అధినాయకత్వం మొత్తం కూడా జీవన్ రెడ్డికి టచ్ లోకి వచ్చారు. స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం లోపల జీవన్ రెడ్డిని పార్టీ పట్టించుకోవడం ఏమో మానేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని విమర్శలు చేసినా కానీ అవి పార్టీని నష్టపరిచే విధంగా ఉన్నాయా అని చెప్పి ఇటు విమర్శలు చేసినా కానీ జీవన్ రెడ్డిని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇటీవల కరీంనగర్ జిల్లాకి చెందినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒకనొక సందర్భం లోపల రాజ్యసభ సీటు విషయం లోపల కూడా జీవన్ రెడ్డికి రాకపోవడానికి అతడు చేసినటువంటి విమర్శలే కారణము అని చెప్పి పరోక్షంగా మాట్లాడినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యం లోపల పాటుగా ఇటీవల అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అతనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడము, అతడు చెప్పినటువంటి వారికి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇవ్వడంతో అయితే ఇది జీర్ణించుకోలేని జీవన్ రెడ్డి అసంతృప్తిగా మొత్తానికైతే రగిలిపోతున్నారు. ఖచ్చితంగా పార్టీ మారుతున్నట్టుగా అయితే సంకేతాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ నెల 27 అంటే శ్రీరామనవమి లోపు ఖచ్చితంగా పార్టీ మార్పు ఉంటుందని చెప్పి అయితే చెప్పవచ్చు రేఖ. మనం ఎస్ శ్రీనివాస్, అయితే ఇప్పటికే కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ ని విమర్శిస్తోంది. మునిగిపోయే నావ అంటూ కూడా విమర్శలు అయితే గుప్పించిన పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి నావలోకి చేరడానికి జీవన్ రెడ్డి ఎందుకు అంత సుముఖంగా ఉన్నారు అని భావించవచ్చు? అంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ పార్టీ అంటే ఏది లేదు కాబట్టి బీఆర్ఎస్ఏ కాబట్టి అందులోకి చేరాలని నిర్ణయించుకున్నారా, లేదంటే బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ఆఫర్తో తను వెళ్తున్నారు? ఈ విషయాలు ఏమైనా తెలిసాయా? ఇటు గతం లోపల కూడా 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జీవన్ రెడ్డి ఒక్కరే ఎమ్మెల్యే గెలిచాడు, తర్వాత ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆ సందర్భం లోపల కూడా గులాబీ బాస్ ఆహ్వానించినా గానీ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళలేదు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు మాత్రము పార్టీ మార్పు, ఎందుకంటే ఇటీవల కాలం లోపల అరవింద్ కూడా ఇటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కూడా బీజేపీ వస్తే నేను ఖచ్చితంగా తీసుకుని వెళ్తా అని చెప్పి అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ గా ఇటు బీఆర్ఎస్ ఉంటుందని అనుకుని భావిస్తున్నాడో లేక వేరే ఇతర కారణాలేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం అయితే పక్కా అని చెప్పవచ్చు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి వెళ్లడంతో జగిత్యాల జిల్లా పైన మాత్రం ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ నేతను ఆహ్వానించారంటూ కూడా జీవన్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కేటీఆర్ కు టచ్ లో కూడా ఉన్నారు. ఈ శ్రీరామనవమి కంటే ముందు రోజే ఆయన పార్టీలో బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా అనుచరులు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది అనేది చూడాలి. ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేది ఇంకా దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సీ. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వినవాలి. థ్యాంక్ యూ.